మనం ఏదైనా జపం చేయాలంటే ఎలా చేస్తాం? నోటితో చేస్తాం, ఉచ్చరిస్తూ. మనం చేసే జపాల్లో కూడా రకాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? చెప్తా వినండి. మనం చేసే జపాల్లో 4 రకాలు ఉన్నాయి. మొదటిది వైఖరి, రెండవది మధ్యమ, మూడవది పశ్యంతి, నాలుగవది పరాజపం. ఇప్పుడు మొదటిది వైఖరి జపం అన్నాను కదా. వైఖరి జపం అంటే మామూలుగా మనం ఎప్పుడైతే నోటి నుండి మంత్రాన్ని బయటికి అందరికి వినపడేలాగా ఉచ్చరిస్తూ చేస్తామో దాన్ని వైఖరి జపం అంటారు. ఈ జపం చాలా తక్కువ శక్తి ఉత్పత్తి చేసి ఫలించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. రెండవది మధ్యమ జపం, అంటే మాట బయటికి రాకుండా మనసులోనే జపం జరుగుతుండడం. ఇది ఒక్కసారి జపం 108 సార్లు నోటితో చేసే జపాన్ని ఒక్కసారికి ఇస్తుంది. మూడవది పశ్యంతి జపం అంటారు. ఈ జపం మనం కళ్ళు మూసుకొని మంత్రాన్ని చూడగలగాలి. అప్పుడు అది ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే వైఖరి మరియు మధ్యమ జపంతో కలిపి, అంటే 108 × 108 11,664 సార్లతో సమానం అవుతుంది. అంటే మీరు ఒక్కసారి ఇక్కడ చేస్తే 11,664 సార్లు నోటితో చేసిన ఫలితాన్ని ఇక్కడ ఒక్కసారికి మనం పొందగలుగుతాం. ఇంకా నాలుగవది పరాజపం ఎలా అంటే మనం జప మంత్రాన్ని మనసులో చేయాలనే ఆలోచన వస్తుంది, అంతే. అలా వదిలేయాలి, చేయకూడదు, అలా వదిలేయాలి. అప్పుడు అది మీ శరీరం అంతా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాని శక్తి ఎలా ఉంటుందంటే మీరు కోరిన కోరిక వెంటనే తీరేలాగా ఉంటుంది. ఇలాంటి ఒక్క జపం మన వైఖరిలో చేసే 12,59,712 సార్లతో సమానం. అంటే 108 × 108 × 108తో వచ్చే రిజల్ట్ని ఇక్కడ మీకు ఒక్కసారి ఇస్తుంది. ఇంకా మీరు ఆలోచించండి ఈ పరాజపం ఎంత శక్తివంతమైందో. మన ఋషులందరూ చేసేది ఈ పరాజపమే. అందుకే వాళ్ళకి ఏదైనా అనుకుంటే కొన్ని క్షణాల్లో జరుగుతుంది. ఇంకా మీరు ఆలోచించుకోండి మీరు ఎలాంటి జపం చేయాలి అని. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.